నమస్కారం రైతు సోదరులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు గురించి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. మిరప పంట వేయడానికి ముందుగా PMDS పద్ధతిలో రెండోసారి విత్తనాన్ని ట్రాక్టర్ గొర్రు ద్వారా ఎలా ఎదపెట్టాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ ప్రత్యేక కార్యక్రమం MAOD కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో నేల సారాన్ని పెంచడానికి, పురుగుల దాడిని తగ్గించడానికి PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మిరపనాటు వేసే ముందు నేలను సిద్ధం చేయడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నది వివిధ రకాల ధాన్యాలు, పప్పు దినుసులు మరియు నూనె గింజల మిశ్రమం. ఈ PMDS విత్తనాలను ట్రాక్టర్ గొర్రు సీడ్ డ్రిల్ మెషిన్ సహాయంతో సమానంగా సరైన లోతులో ఎదపెట్టడం జరిగింది. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా విత్తనాలు నేలలో సరిగ్గా నాటుకుంటాయి. మిరప సాగుకు ముందు ఇలా PMDS విత్తనాలు వేయడం వల్ల కలిగే ఉపయోగాలు: నేల సారం పెరుగుతుంది. ఇవి మొలకెత్తి పెరిగిన తరువాత నేలలో కలిసిపోయి సారాన్ని పెంచుతాయి. మిత్రపురుగులు పెరుగుతాయి. తెగుళ్లను నివారించే మిత్రపురుగులకు ఇవి ఆశ్రయమిస్తాయి. కలుపు నివారణ: ప్రధాన పంట రాకముందే కలుపు మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటాయి. చూశారుగా రైతు సోదరులారా, తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో మిరప సాగును ఎలా విజయవంతంగా ప్రారంభించవచ్చో. ఈ సాంకేతికత మరియు మార్గదర్శకత్వం అందించిన MAOD కృష్ణయ్య గారికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.